నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. స్టాక్ మార్కెట్ గురించి నేను జనరలీ ఆ ప్రొఫెషన్లో ఉంటూ ఎవరితో డిస్కస్ చేయను. దానికి కారణం ఏమంటే నా ఒక్క పదము కొంతమందికి విపరీతమైన లాభం చేకూర్చి నాకు దాంట్లో ఏ వాటా లేకుండా, అంటే నా వాక్కు వల్ల ఇంకొకరు లాభపడి నాకంటూ ఏమీ మిగలదు. అంటే ఫ్రీ అడ్వైస్ టు మేక్ మిలియన్స్. అంటే నేను మిలియనేర్ అని కాదు, బట్ ఐఎమ్ మేకింగ్ మనీ టు సస్టైన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ ఓన్లీ ఆన్ స్టాక్ మార్కెట్స్. దీంట్లో ఉన్న గుడ్ పాయింట్ అది. నేను బాధపడే పాయింట్ కూడా అదే. నాకు మ్యాథమెటిక్స్ ఏమాత్రం రాదు, చదువు అంటే మక్కువ లేదు అని నేను స్టార్టింగ్ స్టేజ్లో పట్టేసి నేను ఈ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాను. 9వ క్లాస్ అంటే యూ కెన్ ఇమాజిన్. నేను అప్పటి కాలం నుంచే కొద్దిగా డేరింగ్ డాషింగ్. జనాలు గోళీలు ఆడుకునే టైంలోనే నేను స్టాక్స్ కొన్నాను. నాకై నేను ఏ రకమైన ఎంజాయ్మెంట్ చేసే ప్రయత్నం చేయలేదు 9వ క్లాస్ నుంచే. మ్యాక్సిమం నేను డిగ్రీకి వచ్చినాక ₹2 చాయ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తాగిన, ప్లస్ ఆ ఇరానీ సమోసాలు తింటుంటే రూపాయికో సమోసా. అంటే నా ఖర్చు బాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే ₹2. చాయ్లో సగము, ఒక సమోసా. ఇది మా ఎంజాయ్మెంట్ స్టాండర్డ్స్ అన్నట్టు. దాంట్లోనే మేము ఎంజాయ్ చేస్తుంటాం. ఇరానీ కేఫ్కి పోయి ఆ ఒక సగం కప్పు చాయ్ సమోసా తింటే అదే పెద్ద ఎంజాయ్మెంట్ కింద లెక్క. న్యాచురలీ నాకు చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, డబ్బు లేని కారణంగా ఇవన్నీ తెలుసుకునే ఆసక్తి ఎక్కువ. అంటే నా ఏజ్ కన్నా ముందు నడిచేది నాకు అలవాటు. అలా చేస్తే నేను ఇంకా ఈ స్టేజ్లో అట్లా కొట్టుమిట్టాడుతున్నా. అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని. ఈ షేర్ మార్కెట్ అనేది సామాన్యుడు వృద్ధిలోకి రావాలి, సామాన్యుడు కూడా అతి విలువైన కంపెనీలో తన వాటా ఉండాలి, ఆ వాటా ద్వారా తమ స్థాయి, తమ లైఫ్ అభివృద్ధి చెందాలి అని ప్రాక్టికలీ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఉంటుంది. అంటే ఒక్క షేర్ కూడా కొనే సదుపాయము ఈ స్టాక్ మార్కెట్స్ ఉంది. కానీ దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర మనం ఎంత ఎడ్యుకేట్ అయినా మనల్ని భయపెట్టిస్తుంది. అదే మార్కెట్ ఫ్లక్చుయేషన్. అంటే ఇది పెనుభూతంగా, అంటే భూతద్దంలో అసలు రూపం కన్నా 100 రెట్లు చేసి జనాలను భయపెట్టి వాళ్ళ చీప్ ఫండ్స్ తీసుకొని చాలామంది ట్రేడింగ్లో పెడతారు. ఎల్ఐసి కూడా అదే పనిచేస్తుంది, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అదే పనిచేస్తుంది, ఏ మ్యూచువల్ ఫండ్ కూడా అదే పనిచేస్తుంది, కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ కూడా అదే పనిచేస్తాయి.
కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అవే పనిచేస్తాయి. అంటే జనాలను మభ్యపెట్టి తక్కువ వడ్డీకి తీసుకొని ఎక్కువ వడ్డీ పొందుతూ ఆ ఇన్వెస్టర్స్కి తమ డబ్బు తమ నీట్గా వాపస్ చేసే బిజినెస్ ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరికీ లాభపడే పాయింట్ చెప్పబోతున్నా. మీరు అనుకున్నట్టు స్టాక్ మార్కెట్ కాంప్లికేటెడ్ బిజినెస్ కానే కాదు. ఏదైనా బిజినెస్ ఇప్పుడు ఇండియాలో నేషనల్ స్కేల్లో గవర్నమెంట్ కంట్రోల్లో అందరికీ డబ్బులు ఇచ్చే బిజినెస్ అంటే షేర్ మార్కెట్. దీంట్లో తెలువక కాలు పెట్టి పీకల్లాగా మునిగిపోయి లేదా కాలిపోయి గిలాగిలా కొట్టుకునేటోళ్ళే ఈ షేర్ మార్కెట్ని పెనుభూతంగా చూపించి అమాయకులు అటు దిక్కుపోకుండా చేస్తున్నారు. అసలు చూస్తే షేర్ మార్కెట్లో అమాయకులు ఉండాలి, కానీ షేర్ మార్కెట్లో ద మోస్ట్ కన్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ పీపులే ఉన్నారు. ఈ అమాయకులు భయపడి పారిపోయారు. డబ్బు ఎక్కడుందో అక్కడి నుంచి పొగబెట్టి సామాన్యుణ్ణి దీనికి దూరం చేసి చాకచక్యంతో డబ్బులు చేసుకునే వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అని బాగా అరిచే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. నీ పెట్టుబడి 20-30 లక్షలు నీవు స్టాక్ మార్కెట్లో పెడితే నీవు జీవితాంతం ఏం చేసే అవసరం లేదు. డబ్బులు నీ కంట్రోల్లో ఉంటాయి. 30 లక్షలకు 2% వచ్చినా నీ జీవితం సాఫీగా కొనసాగుతుంది. 1% వచ్చినా సార్, 1%, 2% నీవు పని చేసే అవసరం లేదు. నేను అది చేస్తున్నాను కనుక మీకు అందరికి చెప్తున్నాను. చేయని పని నేను ఎప్పుడు చెప్పాను. రియల్ ఎస్టేట్లో నాకు ఒక గజం భూమి లేదు. రియల్ ఎస్టేట్లో ఒక గజం భూమి లేదు. కానీ షేర్ మార్కెట్లో నా పెట్టుబడులు ఉన్నాయి. కానీ నేను ఎవరిని షేర్ మార్కెట్ గురించి డిస్కస్ చేయను. ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడతాను. డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఎస్టేట్ అండ్ షేర్ మార్కెట్ ఈజ్, ఇక్కడ షేర్ మార్కెట్లో ప్రతిరోజు చాకచక్యంతో వ్యవహరించాలి. కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి శుద్ధపూసలాగా కూర్చుంటే సరిపోతుంది. పెరిగిందా మీ అదృష్టం, తరిగిందా మీ కర్మ. నా ఒకే ఒక సూటి ప్రశ్న మీ అందరితో, మీరు ఎందుకు చదువుకున్నారు? ఈ ప్రశ్నను మీకు మీరు వేసుకుంటే ప్రతి ఒక్క మనిషి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ యొక్క సారమేమి? ఒక కాంప్లికేటెడ్ థింగ్ని ఈజీగా ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే నైపుణ్యం కలగాలనే మనం అందరము చదువుకున్నాం. అయితే ఆశ్చర్యం ఏమంటే, ద ఈజియెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్ని మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాంప్లికేటెడ్గా అనుకుంటున్నారు. అంటే తమ ఇల్లిటరసీ చాటుకుంటున్నారు. అంటే నేను చదువుకున్న సన్నాసినని బహిరంగంగా చెప్పుకునే దాంట్లో సిగ్గుపడతలేదు. ఎందుకో చెప్తా.
స్టాక్ మార్కెట్లో 40% మంది గుజరాతీలు, మార్వాడీలు. ఈ 40% మందిలో 38% మందికి సరిగ్గా చదవడానికి, పలకడానికి కూడా రాదు. అలాంటి సన్నాసులు స్టాక్ మార్కెట్లో ఉన్నారు. వాళ్ళే స్టాక్ మార్కెట్ని రూల్ చేస్తున్నారు. అంటే రాజస్థాన్లో చదువుకొని చవట, నేను చాలా వర్డ్స్ చాలా క్లియర్గా యూజ్ చేస్తున్నా చూడండి. రాజస్థాన్లో పెరిగి చదువుకొని చవట స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు 10th లో 10/10, ఇంటర్లో ర్యాంకులు, ఎంసెట్లో ర్యాంకులు, ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఈ చిన్న పని చేయలేరా? ఈ స్టాక్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోలేరా అని నా సూటి ప్రశ్న. ఇదే ఇన్సల్ట్ మీకు. స్టాక్ మార్కెట్లో లేని వాళ్ళను నేను ఇన్సల్ట్ చేస్తున్నాయి. అంటే ఏ చదువురాని చవట చేసి ఎంటర్ అయ్యి లక్షలు సంపాదిస్తుంటే, మనము చవటలు ఉండే ఏరియా రియల్ ఎస్టేట్ అంటే చవటలు చేసే బిజినెస్. అంటే ఎవరు బిజినెస్ చవటలు చేస్తుండ్రు. ఇక్కడ ఏం చేస్తుండ్రు? ఒక చవట బిజినెస్లో ఎంటర్ అవుతున్నాడు. స్టాక్ మార్కెట్లో ఏమో అస్సలు చదువు రాని వాడు రిస్క్ తీసుకొని దాని లోపల అంటే దాన్ని తెలుసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్లో ఏముంది? ఒక చవట కోట్ల కొద్ది ప్రాపర్టీస్ ఇంటెలిజెంట్ పీపుల్కి అంటిస్తున్నాడు. డిఫరెన్స్ తీసుకోండి రెండిట్లు. మీరు ఏ పంతా ఎంచుకోవాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడేమో ఇల్లిటరేట్ ఫెలో కాంప్లికేటెడ్ ట్రేడ్స్ని అలవాటు చేసుకుంటున్నాడు. అక్కడేమో ఒక ఇల్లిటరేట్ ఫెలో కోట్లాది రూపాయల ప్రాపర్టీని ఒక చదువుకున్న చవట కంటిస్తున్నాడు. రెండిట్లో డిఫరెన్స్ తెలుసుకోండి. నేను ప్రతి పదము విత్ స్క్రూటినీ మాట్లాడుతున్నా. చదువుకోని చవట, చదువు రాని దద్దమ్మ, ఇవన్నీ చాలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వర్డ్స్. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని మాట్లాడుతున్నా. బట్ ఇంటెన్షనే అది నాది. మిమ్మల్ని బుజ్జగించాలి, మోటివేట్ చేయాలని కాదండి, ఇన్సల్ట్ చేయాలి. అంటే ఈ ఇన్సల్ట్ ఎందుకు చేస్తున్నా అంటే, నేను చెప్పేది ఏమంటే, ఏదో రాష్ట్రాల్లో ఏదో మూలల చదువు సంధ్య లేని బ్యాక్వర్డ్ రీజన్స్ నుంచి వచ్చిన జనాలు అవేర్నెస్ పెంచుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, మోస్ట్ హైయెస్ట్ జీడిపి ఉన్న తెలంగాణలో చవటలు రియల్ ఎస్టేట్ వెంటక పడ్డారు. అంటే నేను ఇన్సల్ట్ చేస్తున్నాను, మీరు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తే అది పప్పులు ఉడకవు. ఎందుకంటే ఆల్రెడీ నేను గోయి తోవేసిన. అంటే నేను విచిత్రంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. కాదు, చచ్చుపడిన శవాలను లేపుతున్నా, తట్టి లేపుతున్నా. ఒరే చదువుకున్న శవాల్లారా లేవండి. అన్ఎంప్లాయ్మెంట్, ఆ ఎగ్జామ్లు ఈ ఎగ్జామ్లు రాసే బదులు కళ్ళు తెరిచి చూస్తే కోకొల్ల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను బిజినెస్ గురించి మాట్లాడినా అనుకోండి, ఏ బిజినెస్ చేయాలి? చేయలేరు. మీ బిజినెస్ చేయడానికి యాటిట్యూడ్ ఉండాలి, ఫ్యూచర్ అవుట్లుక్ ఉండాలి, క్యాపిటల్ రేజ్ చేసే చాకచక్యం ఉండాలి, బిజినెస్ ప్లాన్ ఉండాలి. ప్లాన్లో కూడా ఏబిసిడి ప్లాన్స్ ఉండాలి. తెలంగాణలో డబ్బేం తక్కువ లేదు. మొన్న ఎక్కడ చూసిన ఎస్వి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా అని 500 కోట్ల కుచ్చుటోపి పెట్టి వెళ్ళిపోయింది. ఉప్పల్ న్యూస్లో వచ్చింది, యూట్యూబ్లలో వస్తుంది. ఎస్వి రియల్ ఎస్టేట్ సంథింగ్ ఉంది, 500 కోట్లు
భార్య భర్త కలిసి కుచ్చుటోపు పెట్టేసి వాళ్ళు ఏం ఆఫర్ చేసిందంటే 4% పర్ మంత్ ఆఫర్ చేస్తే 500 కోట్లు ఇచ్చింది జనాలు. అంటే డబ్బులు లేవా జనాల దగ్గర? రిస్క్ తీసుకునే ఎబిలిటీ లేదు. ఇప్పుడు అవే డబ్బులు తమ దగ్గరనే పెట్టుకొని ఒక 2% 3% లాస్లో బయటకు పడుతుండే. అదే డబ్బు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడితే మీరే ఆలోచించండి. 4% వస్తుంటే వాడే ప్రైవేట్లో ఫండ్స్ రేజ్ చేసి ఆ 4% తానే తినొచ్చు కదా, మీకెందుకు ఇవ్వాలి? ఇప్పుడు నేను ప్రైవేట్ ఫండ్స్ మేనేజ్ చేస్తాను. ప్రైవేట్ ఫండ్స్ కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళవి మేనేజ్ చేస్తాను. అంటే నేనేం ట్రేడ్ చేస్తున్నా వాళ్ళకి తెలియదు. నేను వాళ్లకు 15+5% ఇస్తా, అంటే సంవత్సరానికి 20% ఇస్తా. రిస్క్ మొత్తం నాదే, ఏం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. వాళ్ళ డబ్బులు సురక్షితంగా ఉండాలి. ప్రతి సంవత్సరం 20% రాబడి రావాలి. అంటే 15% ఇస్తా. అట్ ది ఇయర్ ఎండ్కు 5% బోనస్ ఇస్తా. టోటల్ 20%, 100 పెడితే 20 ఇస్తా. ఇంకా ఏం మాట్లాడకూడదు. ఖచ్చితంగా 100కు 20 వాళ్లకు ముట్ట చెప్తా. తక్కువొచ్చినా ఎక్కువొచ్చినా 20 ఇస్తా. తక్కువొచ్చినా ఎక్కువొచ్చినా 20 గ్యారెంటీ. నేను 20% ఇస్తున్నా అంటే నాకు ఏదో కొద్దో గొప్ప మిగలదా? మిగులుతుంది. అవి నా డబ్బులు కావు, వేరే వాళ్ళ డబ్బులు మేనేజ్ చేస్తే మిగిలే శాతం. దీంట్లో నా ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది. అది వేరే సెక్షన్, దాని రిస్క్ వేరే. నా డబ్బుల రిస్క్ వేరే, ఇతరుల డబ్బు రిస్క్ వేరే. అవి రెండు వేరేవే. ఇతరుల డబ్బును నా రిస్క్గా నేను అనుకోను. వాళ్ళ రిస్క్ అపిటైట్ ఎంత ఉందో దానికి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ తీసుకొని నేను వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను. నా డబ్బు ఫుల్ రిస్క్లో పెడతాను. ఎందుకంటే ఫుల్ రిస్క్ తీసుకోవాలన్నా అది రిస్కీనా కాదా అని నాకు బాగా తెలుసు. 15+5 20 క్లోజ్. 20% మనం జనరేట్ చేయగలమా లేదా ఒక సంవత్సరంలో అనేది నాకు మొత్తం ఎస్టిమేషన్ ఉంటుంది. వాళ్ళు నా దగ్గర 5 సంవత్సరాలు పెడతారు మినిమం 5 years. అంటే 5 ఏండ్లలో వాళ్ళ డబ్బు అంటే డబల్ అయిపోయి వాళ్ళ చేతికి ప్రతి సంవత్సరం చేరుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 20, 5 సంవత్సరాలు అంటే డబుల్. దీంట్లో రిస్క్ ఉందా? ఉంది. ప్రెషర్ ఉందా? ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. మన డబ్బు కాదు, మన డబ్బు మన ఇష్టం. ఇప్పుడు నా డబ్బు ఉంది, నా ఇష్టం. ఒక 1-2 years నాకు డబ్బు రాకపోయినా నో ప్రాబ్లం. కానీ అక్కడ అట్లా కాదు, ప్రతి సంవత్సరం 20% ఇవ్వాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. చాలా మంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారంటే ఇతర మార్గాలు రిస్కీ కాబట్టి. దాంట్లో ముఖ్యమైనది స్టాక్ మార్కెట్. యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళ కోసమే స్టాక్ మార్కెట్ డిజైన్ చేయబడింది. కానీ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? మార్వాడీలు, సేట్లు, పెట్టుబడిదారులు, భూస్వాములు, ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళు యూజ్ చేసుకుంటారు స్టాక్ మార్కెట్. మనం చూద్దాం చూసి. నేను నా జీవితాంతం స్టాక్ మార్కెట్లోనే ఉన్నాను. ఈ నాలెడ్జ్ అంతా స్టాక్ మార్కెట్లో ఉన్నందుకే.
నేను రియల్ ఎస్టేట్ గురించి ఈజీగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ కన్నా చాలా అంటే అది పెద్ద ఇదే కాదు, డిస్కస్ చేసే టాపికే కాదు రియల్ ఎస్టేట్. ఎందుకంటే అక్కడ మోస్ట్ లాజిక్లెస్ థింగ్స్ ఉంటాయి. యాక్చువల్ నా అటువంటి మనిషి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదు, కానీ అక్కడ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఒక వాల్యుయేషన్ పద్ధతి లేదు, దీనికి ఈ గజం భూమికి ఈ రేట్ ఎందుకు అనే విషయం లేదు, డిస్కషనే లేదు. అసలు 20,000 పర్ యార్డ్ అనే కంక్లూజన్ ఎట్లొచ్చింది? ఎన్ని నంబర్ ఆఫ్ సెల్ అంటే ఎన్ని ప్లాట్స్ సెల్ అయినాయి, ఎన్ని ఇండ్లు సెల్ అయినాయి, యావరేజ్ ఎట్లా చేసిండ్రు? డిస్టెన్స్ ఫ్రమ్ ది మెయిన్ రోడ్ దానికి కొలమానాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఫ్లోర్కు ఫిఫ్త్ ఫ్లోర్కు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎట్లుంటుంది? ల్యాండ్ వాల్యూ ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుందని ఎట్లా ఎస్టిమేషన్కి వచ్చిండ్రు? పది కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు లేకున్నా అక్కడ 15,000 గజం ఎట్లా బలుకుతుంది? ఎవడు కొంటున్నాడు? ఎంతమంది కొన్నారు? వాళ్ళ యావరేజ్ ఏమి? అసలు వాళ్ళు ఎవరి దగ్గర కొంటున్నారు? అంటే ఒక్క సెల్లింగ్ పాయింట్కు ఒక 100 క్వశ్చన్స్ అడగవచ్చు రియల్ ఎస్టేట్, దేనికి జవాబు దొరకదు మీకు. కానీ స్టాక్ మార్కెట్లో ప్రతి ట్రేడ్కు ప్రతి రేటుకు జవాబు ఉంటుంది. ఆ జవాబు తెలుసుకునే ఓపిక ఎవరికి లేదు. కానీ ఏ ఆన్సర్ ఇవ్వని రియల్ ఎస్టేట్లో కోకొల్ల పెట్టుబడులు పెడతారు. ఎందుకు అంటే దీంట్లో బ్రెయిన్ యూజ్ చేసే అవసరం లేదు. బ్రెయిన్ లేకుండా ఏదో ఒక రేటుకు కొనేసి గొంగడి కప్పుకొని పండుకుంటే 10 ఏళ్ల తర్వాత గొంగడి తీసి ఆ 10,000 15,000 ఉన్నది 25,000 ఉంటే 10,000 లాభానికి అమ్మేసుకొని మళ్ళీ గొంగడి వేసుకొని పండుకునే. కంటి ముందు బ్రెయిన్ యూజ్ చేయకున్నా లాభాలు వచ్చే స్టాక్ మార్కెట్లో విధానమే ఉన్నందుకే ఈ చదువురాని చవట దద్దమ్మలు రాజస్థానీ వాళ్ళు, గుజరాతీలు, బీహారీలు, కొంత మటుకు కేరళలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేస్తారు. తమిళనాడులో, కేరళలో, ముంబై మూల నివాసులు, మహారాష్ట్రలో అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టారు, ముంబై వాళ్ళు ఎక్కువ పెడతారు. అంటే ఈ రిస్క్ అనేది ఎక్కడ ఉంది? నాకు అందుకోసం ఆశ్చర్యం అసహ్యం వేస్తుంది. అరే అసలు ఈ గవర్నమెంట్ ఫార్ములేట్ చేసింది స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, కమాడిటీస్ ఇవన్నీ చేసిందే ప్రజల కోసం. కానీ ఇక్కడ ప్రజలు లేరు, పెట్టుబడిదారులు ఉన్నారు. ఇంత ఆశ్చర్యం చూడండి. ప్రజలు ఎప్పుడు ఎంటర్ అవుతారు? స్టాక్ మార్కెట్ పీక్కి పోయినప్పుడు, న్యూస్లో వచ్చినప్పుడు డీమ్యాట్లు డబుల్ అయిపోతాయి. ఎందుకంటే బకరగాళ్ళని అంతా అప్పుడే ఎంటర్ అవుతాయి. కింద పడ్డప్పుడు ఎవడు రాడు, పైకి పోగానే అందరు డీమ్యాట్ అకౌంట్లో ఓపెన్ చేస్తారు. ఆశ ఇప్పుడు పెడితే రేపెల్లుండి డబుల్ అయిపోతుంది, అక్కడనే మోసం. నేను చాలాసార్లు ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే క్రైసిస్లో ఉన్న వాళ్లకు ఈ ఈఎంఐ కట్టే బాధ ఉంటుంది, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటారు, డబ్బులు ఉంటే ఏం చేయాలో తెలియదు, ఇటువంటి వాళ్ళని మనం హెల్ప్ చేద్దామా అని అనుకుంటుంటాను. కానీ ఆ హెల్ప్ చేస్తే దాని రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. సరిగ్గా అయింది. సరే, నేను కొన్ని నెలల క్రితము ఒక స్టాక్ రికమెండ్ చేసిన, ఎంతమంది గుర్తుకుందో లేదో నాకు తెలియదు, నేను మళ్ళీ చెప్పాను. దాని గ్రాఫ్ వేసుకొని చూసుకోండి.
డైలీ గ్రాఫే అండి దాన్ని, డైలీ గ్రాఫ్, వీక్లీ కాదు డైలీ గ్రాఫ్. మీరు వీక్లీ కూడా వేసి తీసుకోవచ్చు. ఉట్టి ఆ స్టాక్ పైనే నేను చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల రూపాయలు వచ్చేస్తాయి. నేను ఆ స్టాక్ పేరు చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పిన ఒక వీడియోలో. ఒక సన్నా చేసిండు పర్ ఇయర్ రిటర్న్ నెగటివ్ రిటర్న్ ఉంది, వాడు సన్నాసే. అంటే చెత్త కుండీలో చెత్త ఎరుకునేటోడు కూడా స్టాక్ మార్కెట్లో మాట్లాడితే ఇట్లా ఉంటుంది. ఇయర్ ఎండ్ 2 ఇయర్స్ ఎండ్ చూడొద్దు. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినామంటే డైలీ చార్ట్స్ ఉంటాయి. ఒక రోజు ఎంత పెరిగింది, ఇంకో రోజు ఎంత పడ్డది, యావరేజ్ ఎంత. యావరేజ్ అనేది మనకు అవసరం లేదు. మనం స్వింగ్ ట్రేడ్లో పైన అమ్ముతాం, కింద కొంటాం, కింద కొంటాం, పైన అమ్ముతాం. ఇలా ఎన్నిసార్లు జరుగుంటుంది ఒక రోజులో, ఒక వీక్లో ఎన్నిసార్లు జరుగుంటుంది, ఒక నెలలో ఎన్నిసార్లు జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి లెక్క చూసుకునేవాడికి నెగటివ్ రిటర్న్, రోజు లెక్క చూసుకునేవాడికి 200-300% ప్రాఫిట్. 200-300%. కానీ అంత పెట్టుబడి దాంట్లోనే పెడదామా? పెట్టలేదు. ఒక స్టాక్లో మనకు ఒక నెలకు 1% వచ్చి ఉంటుంది, ఇంకో స్టాక్లో ఒక నెలకు 5% వచ్చి ఉంటుంది, ఒక నెలలో ఒక స్టాక్లో 15% వచ్చి ఉంటుంది, ఒక నెలలో ఒక స్టాక్లో -5% చూపిస్తుంది, ఒక నెలలో ఒక స్టాక్లో -10% చూపిస్తుంది. యావరేజ్ ఎలా చేయాలి? మైనస్ స్టాక్స్ ప్లస్ స్టాక్స్ మైనస్ స్టాక్స్ కాదు. మైనస్ ఇస్ ద వెయిటింగ్ పీరియడ్, ప్లస్ ఇస్ ద ప్రాఫిట్ మార్జిన్. ఈ ట్రిక్ చాలా మందికి తెలియక స్టాక్ మార్కెట్లో లాస్ అవుతుంది. ఈ ప్రచారమే ఎక్కువ, లాసులు తక్కువ. లాసులు ఎక్కువ శాతం ఎవరు చేస్తారంటే ఉట్టికి మాట్లాడేటోడు. నేను స్టాక్ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకున్నాను. ఎప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఎవరితో డిస్కస్ చేయొద్దు, అయితేనే లాభాల్లో ఉంటాం. ఎప్పుడు స్టాక్స్ గురించి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాము, అంత రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. నేను స్టాక్ మార్కెట్లో ఉండి కూడా నా టోటల్ రోజులో ఒక 2% కూడా స్టాక్స్ గురించి మాట్లాడు. చేసే పనులు చేస్తుంటా కానీ 1% మాట్లాడు. నేను దేశము, పాలిటిక్స్, రియల్ ఎస్టేటు, పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు, జీవన విధానము, సైకాలజీ, ఇండస్ట్రీ ఇలాంటి గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉంటే ఇవన్నీ డిస్కస్ చేయవలసిన టాపిక్సే. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే స్క్రీన్ ముందర పెట్టుకొని కొడతా ఉంటారు కీబోర్డ్ మీద, అట్లా వస్తే లాస్ వస్తుంది. స్టాక్ సైకాలజీ, ఒక కంపెనీ యొక్క యజమాని యొక్క సైకాలజీ తెలుసుకున్న స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయి. ఒక బిజినెస్ యొక్క మార్కెట్ ఎలా ఉందో తెలుసుకున్న లాభాలు వస్తాయి. గంజిలో పోయి గంట సేపు నిలబడిన స్టాక్ మార్కెట్లో లాభాలు. చెరుకు తోటలో సర్వే చేసిన లాభాలు. నూనె ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళిన స్టాక్ మార్కెట్లో లాభాలు. స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలి అంటే కంప్యూటర్ ముందర కూర్చొని బ్యాలెన్స్ షీట్లు, కంపెనీస్ గురించి స్టడీస్ చేసి గంటలు వేస్ట్ చేసుకుంటే రావు. మార్కెట్లో తిరిగితే లాభాలు. చాలా మందికి స్టాక్ మార్కెట్ బేసిక్స్ తెలియవు. టిప్స్ తీసుకుంటే షార్ట్ కట్ అంటారు.
అంటే నీ బుర్ర పని చేయకుండా వేరే వాడి బుర్రను అనుసరిస్తే నీకు లాభాలు రావు. స్టాక్ మార్కెట్లో సేఫ్గా ట్రేడింగ్ చేసుకుంటా కుర్చీ నుంచి పక్కకు జరగకుండా, అంటే ఒక 5 ఫీట్ల కూడా జరగకుండా రోజు ట్రేడింగ్ చేసుకొని చడి చప్పుడు కాకుండా డబ్బులు సంపాదించే ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. ఒక కంపెనీ యొక్క విలువని బట్టి మనం సంపాదించే, అంటే మనం చేసే క్రయ విక్రయాలే స్టాక్ మార్కెట్ అంటారు. కంపెనీ యొక్క డిమాండ్, దాని యొక్క రిజల్ట్స్, దాని యొక్క డిఎన్ఏను గుర్తుపట్టి దాని క్రయ విక్రయాలే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటారు. మన జనరల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంటుందో స్టాక్ మార్కెట్లో రిస్క్ అంత తక్కువ ఉంటుంది. మనకు డబ్బు యొక్క విలువ ఎంత తెలుసుంటుందో అంత రిస్క్ తక్కువ ఉంటుంది. 90% మంది ఎడ్యుకేటెడ్ మంది, 95% మంది స్టాక్ మార్కెట్ జోలికి పోరు. ఎందుకంటే వాళ్ళ చదువుపై వాళ్లకు నమ్మకం లేదు. నేను చిన్నప్పుడే అబ్జర్వ్ చేసిన, ఈ 9వ తరగతి చదివేటప్పుడే అంత మార్వాడీలు సేట్లు, ఏ బేసిక్స్ రావాలి, అకౌంట్ బుక్ చెక్ చేయడానికి రాదు, అంటే వాళ్ళ భాషలు ఉంటేనే వాళ్ళు చెక్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో నా టైంలోనే కోట్లు సంపాదిస్తారు. మరి వీళ్ళంతా ఏం చేస్తుండ్రు, మనం చదువుకొని ఏం చేస్తున్నాం అని ఆలోచించి నేను అప్పుడే ఎంటర్ అయ్యాను. లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. కొన్ని టైంలో తినడానికి కూడా లేని టైంలో కూడా నేను ఏదో ఒక రకంగా స్టాక్ మార్కెట్లో ఉన్నాను. అంటే తినడానికి లేకపోతే స్టాక్ మార్కెట్ ఎట్లుంటాయంటే అదే మన స్టాక్ మార్కెట్లో ఓపిక కావాలి. తినడానికి అప్పు తెచ్చుకున్నా ఆ స్టాక్ అమ్మకూడదు. ఆ అమ్మని స్టాకు నీకు 10 సంవత్సరాలు భోజనం పెడుతుంది కూర్చున్నాక. మనకు ఒక 10 రోజులు అన్నం లేకపోతే అప్పు చేసి బియ్యం కొనుక్కోవాలి, కానీ ఆ స్టాక్ అమ్మద్దు. ఆ స్టాక్ అమ్మిన నాడు నీకు 10 సంవత్సరాలు కూర్చోబెట్టుకొని భోజనం పెడుతుంది. అదే స్టాక్. ఓపిక, చాకచక్యం, సమయస్ఫూర్తి ఉన్నోడే స్టాక్ మార్కెట్లో ఉండాలి. దాంట్లో ఉన్నన్ని లాభాలు ఏ బిజినెస్లో దేంట్లో లేవు. ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అవుతుంటాడు. వాడు నాకు చెప్తుంటాడు, నువ్వు అది చేయవా, ఇది చేయవా, పుట్స్, కాల్స్, ఫ్యూచర్స్, కమాడిటీ, ఇవన్నీ నాకు తెలియవా? మీరు నమ్ముతారో లేదు, నేను పచ్చిగా క్యాష్ ట్రేడింగ్ చేస్తా. నాకు ఎవ్వరు ఎంత అప్పిచ్చినా, అంటే మార్జిన్ ఇచ్చినా నేను ట్రేడ్ చేయను. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఒక స్టాక్ని కొంటా, దాన్ని హోల్డ్ చేస్తా, టైం వచ్చినప్పుడు అమ్మేస్తా. ఇది తప్ప నేను వేరే యాక్టివిటీ చేయను. దాంట్లో కోకొల్ల మార్గాలు నాకు అన్నీ తెలుసు, కానీ చేయను. ఎందుకంటే దాంట్లో స్టెబిలిటీ లేదు, దీంట్లో స్టెబిలిటీ గ్యారంటీ రెండు ఉన్నాయి. నాకు స్టెబిలిటీ గ్యారంటీ కావాలి. రిస్క్ ఉంది, క్యాల్కులేటెడ్ రిస్క్ తింటుంటుంది, క్యాల్కులేషన్ వేయచ్చు. ఇప్పుడు కొన్ని పుట్స్, కాల్స్, ఫ్యూచర్స్ ఉన్నాయి, దీంట్లో లిమిట్లెస్ రిస్క్, లిమిటెడ్ ప్రాఫిట్. చాలా మంది ఏం చెప్తారు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తారు. లిమిటెడ్ రిస్క్, లిమిట్లెస్ ప్రాఫిట్ అని చెప్తారు. అవునా కాదు? స్టాక్ మార్కెట్ మీరు వీడియోస్ చూడండి, లిమిటెడ్ రిస్క్, లిమిట్లెస్ ప్రాఫిట్ అని చెప్తాడు. అది కాదు, లిమిటెడ్ ప్రాఫిట్స్. చాలా మందికి
ఏ వీడియో చూడాలి, ఎలా వ్యవహరించాలి, దేన్ని నమ్మాలి అని తెలియక మోసపోయి స్టాక్ మార్కెట్ మీద పడి ఏడుస్తారు. మీకు ఆ విద్య తెలుసుంటే, ఆ చిన్న చిట్కాలు తెలుసుంటే మీరు ఏం చేసే అవసరం లేదు. మీరు ఏం చేసే అవసరం లేదంటే దద్దమ్మలా కూర్చొని ఉండదు. ఏదో కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి, సైడ్ బిజినెస్ మొదలుపెట్టాలి. మీ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిండ్రు, మీకు 5 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, తిని కూర్చోవద్దు, స్టాక్ మార్కెట్లోనే ఉండొద్దు, బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చిన్న చిన్న వ్యాపారాలు తీసుకోవాలి. ఆ వ్యాపారాల్లో స్టాక్ మార్కెట్ అంతా రిస్క్ లేకపోతుండొచ్చు, ప్రాఫిట్స్ తక్కువ వస్తుండొచ్చు, కానీ మీరు మనిషిలాగా మీరు వెళ్తారు. నువ్వు కంప్లీట్లీ స్టాక్ మార్కెట్లో ఉంటే నీ బ్రెయిన్ పాడైపోయి మన జగ్గి వాసుదేవ్ బ్రెయిన్ బ్లాస్ట్ అయినట్టు బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. మన జీరోధా తెలుసు కదా, కోఫౌండర్ కామత్ సంవత్సరానికి 100 కోట్లు శాలరీ తీసుకుంటాడు జీరోధాన. మన పోయి ఐసీయూలో చేరాడు, బ్రెయిన్ హెమరేజ్. నీవు 100 కోట్లు తీసుకుంటే 1000 కోట్లు తీసుకుంటే నీ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి బ్లీడింగ్ వస్తే నీవు రేపే 100 కోట్లు ఉంటాయి. అంటే ప్రెషర్ ఎంత పడుతుంది. వేరే వాళ్ళ డబ్బు మనం మేనేజ్ చేస్తే అంత ప్రెషర్. అది ఆషామాషి పండుగ. మన డబ్బు మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అది తెలియకుండా కోట్ల మంది ఈ స్టాక్ మార్కెట్కి దూరమై వందల వేల కోట్లు నష్టపోతారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ రియల్ ఎస్టేట్లో ఏ లాజిక్ లేని అసలు నేను చెప్తా కదా, ఇప్పుడు ఎంచార్ అనేటోడు మీకు వెంచర్ అమ్మేస్తూ ఫ్లాట్ అంటాడు, ప్లాట్ని పిఎల్ఓటి ప్లాట్. వాడు పలికేది చూడండి, మీరు వీడియో చూడండి. ఈ ఫ్లాట్ ఎక్కడుంది, బిల్డింగే లేదు. ఏమంటుండు అంటే ప్లాట్ అంటుండు, పిఎల్ఓటి ప్లాట్. పిఎల్ఓటి ప్లాట్ కూడా రాడు, పిఎల్ఏటి ప్లాట్ అన్నాడు. వాడు కోట్ల విలువైన భూమి మీకు అమ్మేస్తాడు, మీరు తీసుకుంటారు. అరే నీకు ఫ్లాట్ తెలియదు, ఫ్లాట్ అంటున్నావు, అసలు ఏం అమ్ముతున్నావు? ఫ్లాట్కి పోయి ఫ్లాట్ అంటాడు, ఫ్లాట్కి పోయి ఫ్లాట్ అంటాడు. ఫ్లాట్ పైన ఉంటుంది, ప్లాట్ కింద ఉంటుంది, వాడికి తెలియదు. ఫ్లాట్ చూపిస్తా సార్, ఈ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, ఇక్కడ ఆపోజిట్ డోర్ చూస్తున్నారు, ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాటు అంటాడు. ఫ్లాట్ కాదురా, ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్ విలువ ఓన్లీ 70 లక్షలే అంటాడు. అంటే 70 లక్షల ఫ్లాట్ వాడు ప్లాట్ అని అమ్మేస్తుంది. అది ఫ్లాటా వానికి తెలియదు, కానీ మీకు అమ్మేస్తుంది. మీరు సంతోషపడి కొంటుంది, లప్పం ఫినిష్ చూసుకొనేస్తాం, లోపల ఏ బ్రిక్స్ యూజ్ చేస్తుంది తెలియదు. ఇది రిస్క్ కాదా? పైన వుడ్ ఫినిష్ చేసి అందరికీ వాటర్ పదవటి. ఫాల్స్ సీలింగ్ లేని ఇల్లు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎట్లుంటుంది. అంటే వాడు చూసుంటాం మనం, అందరు ఫాల్స్ సీలింగ్. బిచ్చప్పుడు కూడా గుడిసెల ఫాల్స్ సీలింగ్ వేయించుకుంటారు. ఎందుకు ఆ ఫాల్స్ సీలింగ్, పైసలు మిగులుతాయి కదరా అంటే లేదు, లప్పం ఫినిష్ అయిపోయాలి, ఫాల్స్ సీలింగ్ అయిపోయాలి, చిమ్నీ పెట్టేయాలి. అంటే ఉట్టిగా ఫేక్. ఫాల్స్ సీలింగ్ ఎందుకు, 100 లైట్లు ఎందుకు? పవర్ సేవింగ్ అంటారు. ఆ ఫాల్స్ సీలింగ్ పెడితే ఒక 8-10 లైట్లు ఉంటాయి, అట్లా బల్బులు ఉంటాయి ఆ ఫాల్స్ సీలింగ్ లోపల. అలా అప్పం ఫినిష్ ఎందుకు? నువ్వు అంత పెద్ద సేపు పాష్ లైట్లు లీడ్ చేస్తున్నావా? నోడు తెరవంగానే తెలిసిపోతుందా వాళ్ళ స్టాండర్డ్ ఏంది? కానీ వీళ్ళ ఫాల్స్ సీలింగు, ఏసీ, చిమినీ, వీళ్ళు చేసే వంటకు ఆ చిమ్మిని బ్లాస్ట్ అయిపోతుంది.
కొత్త చిమ్ని కొనుక్కుంటారు, ఎన్నడూ కడగారు దాన్ని, క్లీన్ చేయాలి. ఎందుకు ఆ బతుకు? క్రాకరీ కొంటారు కాస్ట్లీవి, షోకేస్లో పెడతారు. తింటే జారి పడితే ఇరిగిపోతే, అంటే వాళ్ళ స్టాండర్డ్ ఏంది, అది కొనుక్కోవచ్చా లేదా ఏ చింత లేదు. మీరు క్రాకరీ సెట్స్ కొన్నారు, దాంట్లో తినండి. గాజు సెట్స్ కొన్నారు, జాగ్రత్తగా వాడుకోండి. అంటే అవసరం లేనివి ఇవన్నీ రిస్క్ కావు. స్టాక్ మార్కెట్ ఒకటే రిస్క్. లోపల ఏ బ్రిక్ పెట్టిండో తెలియదు, ఏ లప్పం వేసిండో తెలియదు, ఏ సిమెంట్ వాడిండో తెలియదు, ఏ నల్లా ఫిట్ చేసిండో డూప్లికేట్ది తెలియదు, ఈ లోపల ఏ పైపులు వేసిండో తెలియదు, ఏ వైర్లు గుంజిండో తెలియదు, ఏ సిమెంట్ ఎంత ప్రపోర్షన్లో వాడిందో తెలియదు, కింద వినాయిల్ ఫ్లోరింగ్ ఎందుకు వేసిండో తెలియదు, మార్బుల్ ఎందుకు వేయలేదో ఎవడు అడగడు. ఆ రూఫ్ ఎంత థిక్నెస్లో వేసిండ్రు ప్రతి ఫ్లోర్ కానీ ఎవడు అడగడు. ఇవన్నీ రిస్క్ కావు. ప్రజల కోసం డిజైన్ చేయబడిన స్టాక్ మార్కెట్ చాలా రిస్క్. గవర్నమెంట్ టోటల్ కంట్రోల్ ఉన్న స్టాక్ మార్కెట్ చాలా రిస్క్. గవర్నమెంట్ ఏ రిస్క్ లేని రెరా అడ్డగోలుగా అప్రూవల్ ఇచ్చి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా బ్లైండ్గా ఉంటాయి. ఇది రిస్క్ కాదు. 12 లక్షలకు ఫ్లాట్ రెడీ అవుతుంది. భూమి వాల్యూ ఒక 15 లక్షలు పెట్టిన 30 లక్షలకు ఉన్న ఫ్లాటు అది 90 లక్షల కోటి రూపాయలకు ఉంటుంది. ఇది రిస్క్ కాదు. 20 ఏళ్ళు చెల్లించే ఈఎంఐ రిస్కీనే కాదు. దయచేసి అందరూ కళ్ళు తెరవండి. స్టాక్ మార్కెట్ ఎంత పవర్ఫుల్ అంటే నేను దాని గురించి మాట్లాడితే డబ్బులు ఎక్కడ వేరే వాళ్ళకి వస్తాయని నేను మాట్లాడుకుంటాను. అంటే అంత ఈజీ, అంత పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. చూసేటోడు కావాలి, నేను చెప్పే అవసరం లేదు. మీరే అబ్జర్వ్ చేసినట్టు మీకే అర్థమైపోతుంది. అంత ఈజీ చేయగలిగిన బిజినెస్ స్టాక్ మార్కెట్. దయచేసి ఇవాళ నుంచైనా కళ్ళు తెరిచి స్టాక్ మార్కెట్లో ఎంటర్ కాండి. కానీ నాకు ఏ డీటెయిల్ మీరు అడగకండి. నేను మిమ్మల్ని మోటివేట్ చేద్దాం అని మాత్రమే నేను ఈ వీడియో చేశాను. నాకు మీకు దీంట్లో ఏ డీలు ఉండదు. నాకు ఏ క్వశ్చను అడగకండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. తప్పకుండా దీంట్లో లాభాలు ఉంటాయి. మీ డబ్బు మీ చేతిలో ఉండే లాభపడే ఏకైక బిజినెస్ స్టాక్ మార్కెట్. ఆడా మొగ కాని వాళ్ళు, అండర్ ఏజ్ వాళ్ళు కూడా మీ అమ్మా నాన్న అకౌంట్ ఓపెన్ చేసి సులువుగా బిజినెస్ చేసుకునే ఏకైక మార్గం ఇది. లేదా ఒక జూనియర్ డిమాట్ అకౌంట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కోకోల్లో ఆపర్చునిటీస్ అమ్మినాక 2వ రోజు డబ్బు పడే ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. ఈ రోజు నుంచి అయినా మీరు మీ గురించి ఆలోచించుకొని స్టాక్ మార్కెట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దాంట్లో ఎంటర్ కాండి. నేను చెప్పండి, నేను ఎప్పుడు ఇక్కడ చేయొద్దు, అక్కడ చేయొద్దు, ఇక్కడ చేస్తే ఇట్లయితుంది అని చెప్తాను. ఎప్పుడన్నా కొనండి, చేయండి అని చెప్తే కొనండి. కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిందంటే చాలా రిస్క్ ఉంటాయి. మార్కెట్ పడే సూచనలు మెండుగా ఉన్నాయి. మార్కెట్ పడ్డాక మీరు డిమాట్ అకౌంట్ తీసి పెట్టుకోండి. మార్కెట్ పడ్డాక కరెక్ట్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బంపర్ రిటర్న్స్ వస్తాయి.
రియల్ ఎస్టేట్ 3 ఏండ్ల వరకు చచ్చుబడి ఉంటుంది కనుక నేను ఈ వీడియో చేసి మీకు అంటే ఒక ఆల్టర్నేట్ మార్గం చూపిస్తాను. ఆల్టర్నేట్ మార్గం చూపిస్తున్నాను. 3 ఏండ్లు చచ్చుబడిపోయే రియల్ ఎస్టేట్కు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి. మీ పెట్టుబడులు సకాలంలో స్టాక్ మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి లాభం పొందుతారు అని మీ అందరికీ సూచిస్తూ, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు ప్రోత్సహించాలి ఫైనాన్షియల్గా అనుకుంటే నా సేవింగ్స్ అకౌంట్ నంబరు నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీ వంతు సహాయం మీరు చేస్తారని కోరుకుంటూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మంచి లాభాలు పొంది మీ జీవితాన్ని ఎంత సరళంగా మార్చుకుంటే అంత మీకు మంచిది అని మీ స్వయోభిలాషిగా ఈ సజెషన్ మీరు తీసుకుంటారు, మీ లైఫ్లో అప్లై చేసుకుంటారు అని దృఢ సంకల్పంతోనే ఈ వీడియో చేశాను. తప్పకుండా స్టాక్ మార్కెట్లో ఎంటర్ కండి, తగిన లాభాలు పొందండి. నమస్కారం.